చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేనేమో. ఒకవైపు పార్టీ పరాజయం పాలై మరోవైపు వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా అక్కడి నేతల్లో మార్పు రావడం లేదు. ఎవరికి వారు వన్ మ్యాన్ ఆర్మీలా ఫీల్ అయిపోతూ సోలో యాక్షన్ చేయాలనుకుంటున్నారు. పార్టీ మొత్తానికి ఒకదారైతే కొంతమంది నేతాశ్రీలు మాత్రం మా రూటే సెపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అదే ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై కేడర్లో గుబులు రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందంట. ఈ మాట ఎవరో అంటున్నది కాదుండోయ్, స్వయంగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పార్టీ అంతా ఒక బాట నడుస్తుంటే వాళ్లు మాత్రం డిఫరెంట్ గా వెళుతూ ఎందుకలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కాకుండా తయారవుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. సీనియర్ మోస్ట్ నేతగా చెప్పుకునే వి హనుమంతరావు లాంటి వాళ్లు అలాంటి వారి లిస్టులో ఉండడం విశేషం. మొన్న మధ్య కాంగ్రెస్ చలో మల్లన్న సాగర్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాదాపు రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా గాంధీభవన్ కు వచ్చి ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరారు. ఆ క్రమంలో అరెస్ట్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ లాంటి సీనియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు గంట పాటు నాంపల్లి రోడ్డుపైన ఈ తతంగం నడిచింది. పక్క ఈ సీన్ జరుగుతుంటే అందులో పాల్గొనాల్సిన వి హనుమంతరావు ఎంచక్క సీఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టారు. మీడియాను ఆహ్వానిస్తూ మెసేజ్లు పంపారు. పార్టీ పిలిపించిన కార్యక్రమంలో పాల్గొనకుండా అంతకంటే ప్రత్యేకమైంది, ముఖ్యమైనది ఏదో ఉన్నట్టు వీహెచ్ మీడియా సమావేశం పెట్టడం మిగిలిన నాయకుల ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ క్రమంలో చలో మల్లన్న సాగర్ కవరేజ్ హడావుడిలో ఉన్న మీడియా వీహెచ్ ఆహ్వానాన్ని లైట్ గా తీసుకుంది. దాంతో ఆవేశంతో ఊగిపోయారా పెద్దాయన. తాను ఏఐసీసీ సెక్రటరీనని, నా ప్రెస్ మీట్ కు రమ్మంటే రారా అంటూ ఫోన్లో రెచ్చిపోయారు. ఎందుకు రాలేదంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీడియా ప్రతినిధులు స్పందించలేదు. దాంతో ఏం చేయాలో తెలియక ఆయన సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. అదలా ఉంటే పార్టీకి వీర విధేయుడిగా చెప్పుకునే హనుమంతన్న చాలా రోజుల నుంచి పార్టీతో అంటి ముట్టినట్లు ఉంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి హాజరైనా తన అసంతృప్తిని వ్యక్తం చేసి బయటకు వచ్చేస్తున్నారు. అదేమంటే ఈ మధ్య రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా తాను చేపట్టిన యాత్రకు ఎవరూ సహకరించడం లేదని, తనకి పీసీసీ నాయకులే కారణమని కారాలు మిరియాలు నూరేస్తున్నారు. అందుకే తాను దూరంగా ఉంటున్నానని అడిగిన వారికి అడగని వారికి చెప్పుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో తరచూ తెలంగాణ స్టడీ సర్కిల్ కి విద్యార్థిలా హాజరవుతున్నారు పెద్దాయన. అక్కడ బోధనా సిబ్బందిని పెంచాలని ఎస్సీ విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్నాయి. వారికి సంఘీభావం అంటూ రోజు అక్కడికి వెళ్లుస్తున్నారు వీహెచ్. అయినా మీడియా పట్టించుకోకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారంట. మరోవైపు గత నెలలో బెజవాడలో రోడ్ల విస్తరణ కోసం ఆలయాలు కూల్చివేశారని, అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం సాక్షిగా ఆయన దీక్ష చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఇంకా మర్చిపోలేకపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా మాజీ అయిపోయాక ఆయనకి పబ్లిసిటీ పరంగా ఎన్ని కష్టాలు పెరిగాయో పాపం. అలాగే ఎమ్మెల్సీ అయిన మరో సీనియర్ నేత వ్యవహారము పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చలో మల్లన్న సాగర్ కార్యక్రమానికి వెళ్లని ఆయన ఎంసెట్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పరీక్ష రద్దు చేయవద్దంటూ సెక్రటేరియట్ దగ్గర జరిగిన ధర్నాకు వెళ్లారు. ఆయన కూడా గాంధీ కుటుంబానికి విధేయుడని చెప్పుకుంటున్నారు. కానీ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఏం విధేయతో ఆయనే చెప్పాలంటున్నారు నేతలు. ఇక మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అదే తీరు.
ఆయన కూడా పీసీసీ పిలిపిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనరు. పార్టీ యాక్టివిటీస్ ని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఓ పక్క పార్టీ నిలదొక్కునేలా చేయడానికి నానా పాటలు పడుతుంటే సీనియర్లే ఇలా చేస్తూ ఉండడం చూస్తూ అసలు ఎప్పటికైనా మనకు మంచి రోజులు వస్తాయా అని వాపోతున్నాయి ఆ పార్టీ శ్రేణులు.